హాయ్ హలో అండి. ఈరోజు మీకు చికెన్ కారప్పొడి ఎలా చేసుకోవాలో చెప్తానండి. నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అసలు అది ఎవరు కూడా నమ్మరమాట చికెన్ కారప్పొడి అంటే. మీరు కూడా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి. అలాగే దీనిలో కావాల్సిన పదార్థాలు ఏంటంటే మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయ, అలాగే చికెన్. ముందుగా ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. దోరగా వేయించేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే మళ్ళీ ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నానండి నేను. మీరు ఎక్కువ కారం తింటే కనుక కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను వేసుకున్న పీసెస్కి నాకు 15 సరిపోయినాయి కారం. అవి కూడా దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇవి చికెన్ పీసెస్ కూడా కొంచెం ఎర్రగా వేపేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లిపాయ అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకొని ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేసుకోండి కరివేపాకు కూడా. దీంట్లో లాస్ట్లో కొంచెం చింతపండు కూడా వేడి చేసి కొంచెం ఫ్రై చేసుకొని అది కూడా వేసేసి మిక్సీ వేయండి. అసలు రైస్లో పెట్టుకుని తింటేనండి అదిరిపోతుంది చికెన్ కారప్పొడి. నేను ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. చాలా చాలా బాగుందండి టేస్ట్. ఎవరికన్నా పెడితే అది చికెన్ అని అనుకోరు, మామూలు కారప్పొడే అనుకుంటారు. చాలా చాలా బాగుందండి టేస్ట్. అదిరిపోయింది. అలాగే ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. పిల్లలు చికెన్ తిన్నంటారు చూసారా, వాళ్ళకి ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేసి